అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి, పిండి వంటలు ఎంతమంది చేసుకుంటున్నారు, ఊర్లకు ఎంతమంది వెళ్తున్నారు, పండగ క్లీనింగ్లోనే ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నానండి. స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏది స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు ఈ ఇయర్ అని చెప్పాను కదా. సో అలాగే వెళ్తున్నాను అనమాట నెమ్మదిగా. మెయిన్గా ఫుల్ క్లీనింగ్ అయితే ఈ సండే పెట్టేసుకుంటాను. ఎందుకంటే సండే వీక్ ఆఫ్ కాబట్టి ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటే మిగతా పెండింగ్ అయిపోతుంది. ఇది 2 days వ్లాగ్ అనమాట. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు, దానికి ముందు రోజు చేసిన క్లీనింగ్, ఏకాదశి రోజు నేనేమేం పాటించాను అనేటువంటి విశేషాలతో ఒక టిప్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. స్టార్టింగే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే తమ్ములో మీకు చెప్పాను కదా సగం దరిద్రం ఇక్కడే ఉంటుందని చెప్పి. అవునండి, మనం చాలా మంది ఎక్కువ మంది పట్టించుకోం కానీ చెప్పుల స్టాండ్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర, మన ఇంట్లోపల ఉండేటువంటి డోర్స్, ర్యాక్స్ ఉంటాయి కదా, అదే కిటికీలు, విండోస్ దగ్గరే సగం దుమ్ము ధూళి ఉంటుందన్నమాట. బూజు కూడా కనపడకుండా లోపలే ఉండిపోతుంది. అదే మన ఇంటికి సగం దరిద్రం అండి. వాటిని ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకుంటామో అక్కడ ఒక చిన్న ఈగ కూడా తిరగకుండా కనిపిస్తే ఎస్, మనం కొంతలో మరీ హైజీన్ మెయింటైన్ చేసేస్తున్నాం అని కాదు కానీ నీట్గా పెట్టుకుంటున్నాం అనేందుకు మన మనస్సు ఫస్ట్ చెప్పే హెచ్చరిక అనమాట. సో అందుకే నేను ఈ మధ్య పట్టించుకోక 15 to 20 daysకి పైగా మొక్క ఎండిపోయి అక్కడ మొత్తం పేరుకుపోయి దోమలైతే మాకు విపరీతంగా ఉన్నాయండి. ఈ మధ్య మాకు మందు కూడా కొట్టట్లేదు, రోడ్లు వేస్తున్నారు. అసలు ఈ పక్క నుంచి క్లీన్ చేస్తుంటే ఆ పక్క నుంచి ఒక గంటలోనే దుమ్ము ధూళి అనమాట. ఓ పక్క కన్స్ట్రక్షన్, ఇంకో పక్క మాకు రోడ్స్ వేస్తున్నారు, ఇంకో పక్క తవ్వేస్తున్నారు. బీభత్సంగా ఉందండి మా చుట్టూ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా. ఇంకా ఇంటిని అలా పెట్టుకోలేం కదా, నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను. అండ్ లాస్ట్ ఒక 1 monthగా అన్ని వర్క్స్ అయితే చాలా వరకు పెండింగ్ ఉండిపోయాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకొని కూడా నేను ఆఫర్లోనే తెప్పించుకున్నాను. మీకు తెలుసు, గత కొన్ని మంత్స్గా దీపావళికి ముందు నుంచి కూడా నేను కిచెన్లో ఒక్కొక్క మార్పు చేసుకుంటూ ఉన్నాను. ఈసారి ఈ ప్రోడక్ట్స్ అయితే అత్తయ్య కోసం. లాస్ట్ మంత్ నేను వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు మీలో చాలామంది చూసే ఉంటారు, ఒక రైస్ కుక్కర్ అత్తయ్య కోసం తీసుకున్నాను అన్నాను. అది క్వాలిటీ చూసిన తర్వాత కుకింగ్ ప్యాన్స్ కూడా అవసరం అనిపించింది. ఎందుకంటే అత్తయ్య నాన్ స్టిక్ వాడుతున్నారు. సో అత్తయ్యకి కూడా 1-2 అయితే చేర్చి పెట్టాలి అని అనిపించింది. అప్పుడే నేను రైస్ కుక్కర్, స్టీల్ది ప్రెషర్ కుక్కర్ తీసుకువెళ్ళినప్పుడే జస్ట్ 3 liters తీసుకెళ్లాను. నా దగ్గర పెద్దవి ఇండస్ వ్యాలీలో తెప్పించుకున్నాను, మీలో చాలామంది గమనించే ఉంటారు, స్టీల్వి. ఆ 2 కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నాకు మా ముగ్గురికి సరిపడా క్వాంటిటీలో కొనుక్కున్నాను. లాస్ట్ ఒక దీపావళి నుంచి కూడా అండి, ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంది కదా, బెస్ట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇండస్ వ్యాలీలో. ఇండస్ వ్యాలీ అనేది చాలా హెల్దీ కుకింగ్ వేర్ అండి. నేను స్పెషల్గా ఇప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, సోషల్ ప్లాట్ఫామ్స్లో మోస్ట్ ట్రెండింగ్గా ఉంది. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ. వచ్చేది మ్యారేజ్ సీజన్స్ అండ్ ఆఫర్స్ కూడా నడిచే సీజన్ కాబట్టి కిచెన్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి ఆ ప్రోడక్ట్స్ అన్నీ చెక్ చేయండి. మనకి స్టీల్ కావాలంటే స్టీల్ 3 layers ఉంటుందన్నమాట. ఇప్పుడు అందరూ మీకు తెలుసు ఉన్నంతలో హెల్దీగానే ఉండాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అల్యూమినియం పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. క్యాస్ట్ ఐరన్లోకి మళ్ళీ మన పాతకాలం ఇనప పెనాల్లో దోశలు, ఇనప వస్తువుల్లో వంటలులోకి వచ్చేసారు చాలామంది. క్యాస్ట్ ఐరన్ ఏంటంటే ఇండస్ వ్యాలీలో సీజనింగ్ చేసేసి అమ్ముతారు. అంటే మళ్ళీ మనం తెచ్చుకొని ఇటుకలు, ఇసుకలేసి రుద్ది దాన్ని వారం రోజులు అట్టే పెట్టి గంజి నీళ్లలో నానబెట్టి ఇలాంటి ప్రాసెస్లు అక్కర్లే. జస్ట్ బాగా వాష్ చేసేసుకొని డైరెక్ట్ యూజ్ అనమాట. అండ్ స్టీల్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నేను ఈ క్లీనింగ్లో పడి ఫుడ్ అయితే నెగ్లెక్ట్ చేయట్లేదండి. మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఓ పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఇంకా మనం మిగతా క్లీనింగ్ పనుల్లో దిగచ్చు. ఈ మధ్యలో నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రావాలి, బాక్స్ కట్టుకోవాలి, ఇన్ని ఉంటాయన్నమాట. అందుకే సో నేను తెప్పించుకున్నది నా కోసం ఒక ప్యాన్, అలాగే ఒక కడాయి, 2 కూడా తెప్పించుకున్నాను. ఇవి హ్యాంగర్స్తో 3 layerతో ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. వేడి కూడా తగులుతుంది అనేటువంటి భయం ఉండదు. ఎంత బాగుంటాయి అనేది కళ్ళు మూసుకొని కొనొచ్చండి. ఒకవేళ మీ సర్కిల్లో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలనుకున్నా, లేదా మీ ఫ్యామిలీలో మ్యారేజ్ లాంటివి ఉన్నా, సో అమ్మాయికి పంపించడం కోసమైనా, కొత్తగా సామాన్లు గృహప్రవేశం చేసుకుని వెతుకుతూ ఉన్న స్టీల్ కోసం జస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్
చెక్ చేయండి. బ్యూటిఫుల్ రివ్యూస్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి. ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి స్టీల్ అయినా క్యాస్ట్ ఐరన్ అయినా. ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇయర్ ఎండ్ అదొకటి, మన న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ పొంగల్, నెక్స్ట్ మ్యారేజ్ సీజన్, బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. మీరు నా కూపన్ సంతు అని వాడారంటే ఫ్లాట్ 12% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ మీరు డే ఆఫర్స్ కింద కావచ్చు, లేకపోతే ఆయా ప్రోడక్ట్స్కి సంబంధించిన ఆఫర్స్ కావచ్చు, అప్ టు 40 వరకు నడుస్తోందండి. ఎక్సలెంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ పెట్టాను చూడండి. ఆ లింక్ ప్రెస్ చేశారంటే మీరు వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయి, వీళ్ళకి సంబంధించిన వంట పాత్రలు ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఏది అవసరమైతే అది కొనుక్కోండి. ఎక్స్చేంజ్ పాలసీలు కూడా ఉంటాయి. సో అన్ని డీటెయిల్డ్గా చూసుకొని కూపన్ యూస్ చేసుకొని కొనుక్కోండి. ఫ్లాట్ 12% వస్తుంది. సో లాస్ట్ మంత్ కోసం అయితే అది తెప్పించుకున్నాను అనమాట. అత్తయ్యకి పంపించాల్సింది ఒక కుక్కర్ కొన్నాను. మీరు చూసి ఉంటారు, హోల్స్ వచ్చి ఒక గిన్నె. అందులో అదొక్కటే కాదు, రాయలసీమ వైపు గుగ్గిళ్ళు బాగా ఉడికించుకోవడం అలవాటు అనమాట చాలా మందికి. టైంపాస్ కింద ఉడికించుకుంటూ ఉంటారు. ఏదైనా అండి అందులో మల్టీపర్పస్లో ఆ పాట్ని వాడుకోవచ్చు. అన్నం మెయిన్గా గంజి వార్చే వాళ్ళకి ఆ గిన్నె అయితే లాక్ సిస్టంలో ఉండి అద్భుతంగా ఉంటుందండి. సో మళ్ళీ ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇవన్నీ ఎందుకని చెప్పేసి అత్తయ్య కోసం ఆ గిన్నె ఒకటి కొనుక్కొని మిగతా 2 ప్యాన్స్ నేను యూస్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ నాకు ఏదైనా ఉందంటే హాల్లో ఈ దేవుడు సామాన్లదండి. ఎన్ని బ్రాస్ ఐటమ్స్ ఉంటాయో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. లాస్ట్ ఒక 1.5 ఇయర్గా అయితే బ్రాస్ ఐటమ్స్ కొనటం తగ్గించేశాను. ఫస్ట్ జాబ్ మాని ఛానల్ పెట్టిన 1 ఇయర్ అయితే ప్రతి పూజకి రిలేటెడ్గా ఎన్ని బ్రాస్ ఐటమ్స్ కొన్నానో లెక్కే లేదండి. షీజ్ కలెక్షన్స్లో కొన్నా, బయట కనపడే షాప్స్ దగ్గర కొన్నా, వాళ్ళకైతే ఫ్రీగా ప్రమోషన్ కూడా చేశాను బయట షాప్స్ వాళ్ళకైతే నేను వెళ్ళి. సో అలా చాలా ఐటమ్స్ కొని హాల్లో కబోర్డు మొత్తం నాకు బ్రాస్ ఐటమ్స్తోనే నిండిపోయి ఉంటుంది. పుస్తకాలు, అగరబత్తులు, కుంకాలు ఇవన్నీ. సో వాటన్నిటిని ప్రాపర్గా పెట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చి 5 ఏళ్లకు పైగానే అయిపోతుందండి. అప్పటి నుంచి కూడా అటక మీద ఉండేవి ఏవి కదపలేదు. ఏదన్నా ఉంటే తీసుకెళ్లి అటకలో దూర్చేయడం తప్ప, అటక మీన్స్ పైన మనకి ఇచ్చే స్టోరేజ్ ఉంటాయి కదా, సో వాటి మీద మా వైపు అటక అంటామండి, మరి మీ వైపు ఏమంటారో తెలీదు. సో దాని మీద వెళ్ళి తోసేదే తప్ప అందులోంచి కిందకి అక్కర్లేని చెత్త దించిందే లేదు. ఇంక ఇలా కాదు అని చెప్పేసి మీకు లైవ్ ఇచ్చినటువంటి రోజే, మొన్న సాయంత్రం ఇచ్చాను అనుకుంటాను. సో వెంటనే అనమాట ఒక పట్టుబట్టాను. మొత్తం ఒక్క రూమే అయిందండి. అంతసేపు కష్టపడితే మీకు లైవ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ అన్నము కూర అన్నీ వండుకొని ఆ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చాకే అనమాట ఈ పని పెట్టుకున్నాను. మొదలు పెడితే రాత్రి 10:30-11 అయిందనమాట. అప్పటికి ఓన్లీ ఈ రూమ్లో ఉండే చెత్తంతా ఏరటానికే చాలా టైం పట్టిందనమాట. అక్కర్లేని వస్తువులు అయితే ఇంట్లో ఫస్ట్ మనం తీసేసుకోవాలండి. ఒకప్పటిలాగా కాదు, ఇది పనికొచ్చినా పనికి రాకపోయినా పెట్టుకుందాం, ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతుందేమో అనేలాగా ఇప్పుడు సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. ఒకప్పుడు మన వాళ్ళు అలా కాదు, ఒక గిన్నె ఉన్నా కూడా వాళ్ళ 3 జనరేషన్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు అలా ఎలా ఉంది చెప్పండి? పాతది ఏదన్నా ఉంటే పడేస్తున్నాం తీసుకువెళ్ళి, కొత్త వస్తువులు మార్కెట్లో కనపడనివి తెచ్చుకొని ఇంట్లో నింపేసుకుంటూ ఉన్నాం. పోనీ అంతలా డబ్బులు వేస్ట్ పర్పస్ కాకపోయినా ఇంట్లో ఉండే చెత్త అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. అనవసరమైనటువంటి పుస్తకాలైనా, మెయిన్గా నేనైతే బట్టలు చాలా వరకు ఏరిపెట్టానండి. ఈ కబోర్డ్లో చాలా వరకు డ్రెస్సెస్ తీసి పెట్టాను. మాకు వీధిలోకి అనాథ శరణాలయంకి సంబంధించిన ఒక వ్యాన్ 10 days 15 daysకి ఒకసారి అరుస్తూ వస్తారనమాట. సో వాళ్ళకి ఇచ్చేద్దాము, పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి బట్టలన్నీ తీసి పెట్టా. అండ్ ఈ పుస్తకాలు ఏరేటప్పుడు అయితే నాకు ఎన్ని బయటపడ్డాయో. అప్పట్లో కానిస్టేబుల్ ఏంటి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి నేను నా ఎడ్యుకేషన్ వైజ్ మీకు ఎప్పుడు చెప్పలేదు, డిగ్రీ అయితే డిస్కంటిన్యూ అయిపోయానండి. కరోనా టైంలో, దానికి ముందర టైంలోనే అనమాట నేను ఫుల్గా ఒక్కొక్కటి కడుతూ వచ్చానమాట. ఏదైతే ఫెయిల్ అయిపోయానో బీఎస్సీ కెమిస్ట్రీ అవన్నీ వాటన్నిటిని కంటిన్యూ చేసుకొని వాటిని పాస్ అయ్యాను. ఆ తర్వాత ఎంఏ సోషియాలజీ చేశాను, జ్యోతిష్యం చేశాను నేను. సో ఇలా ఒక్కొక్కటి పీజీతో సహా కంప్లీట్ చేసుకొని బిఏ, మళ్ళీ ఎంఏ, సోషియాలజీ చేశాను. సో అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చి దానికి రిలేటెడ్గా ఉండే పుస్తకాలు, అప్పుడే నాకు ఏజ్ ఉంది కదా గ్రూప్స్ లాంటివి ట్రై చేద్దాము, లేకపోతే చిన్న చిన్న గవర్నమెంట్ రిలేటెడ్ పోస్టులు ఏమన్నా ఉంటే ట్రై చేద్దాము అని చెప్పి అప్పట్లో చాలా కొనేసానండి. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. మీలో ఎవరికైనా గనక ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఉంటే గనక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా పుస్తకాలన్నీ ఇస్తానండి. సో అక్కర్లేనివైతే 10th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ అని చెప్పి అవన్నీ టెక్స్ట్ బుక్లు తెప్పించేసుకున్నాను ఊరి నుంచి. మొత్తానికి వాటన్నిటినీ తీసేసి కింద పెట్టేశానండి. ఇవన్నీ ఇంకా నాకు పనికి రావు అని చెప్పేసి.
అలా అటక మీద ఉండే మొత్తం చెత్త అంతా, ఈ టీవీల బాక్సులు, ఏసీల బాక్సులు అవన్నీ ఎందుకు దాచుకోవడం, మారినప్పుడు కదా ఎవరో ఒకళ్ళకి మనము అప్పచెప్పేస్తాం కదా, వాళ్లే బాక్సులు అవి తెచ్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో మొత్తం చెత్త అంతా బయటపడేసా. దానివల్ల ఏంటంటే నాకు ఇంట్లో ఇప్పుడు ఏదైతే ప్లేస్ సరిపోవట్లేదో, అక్కర్లేని ఉన్నాయో వాటన్నిటిని బాక్స్లో వేసి పైన పెట్టుకోవచ్చు, పైన చెత్త అంతా తీస్తే. అట్లా ఆలోచించాను. అండ్ నాకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నేను ఇంట్లో కావాల్సినవే ఉంచాను, అక్కర్లేనివన్నీ తీసేస్తున్నాను. అది ఇంటి పాత్రలు కావచ్చు, అల్యూమినియం అయినా నాన్ స్టిక్ అయినా అన్నీ కూడా లాస్ట్ టైం తీసేయడం మీకు నేను వీడియోలో చూపించాను. ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే డైలీ వ్లాగ్ కింద పెడతానండి కొన్ని రోజుల పాటు. ఇంకా పండగ అనగానే స్పెషల్గా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి. కొన్ని మంత్స్ వరకైనా లేకపోతే నా అవైలబిలిటీ ప్రకారమైనా మ్యాక్సిమం డే వ్లాగ్స్ కింద పెడతాను. అంటే సంతోషి పూజలు చెప్పడమేనా, తను చేస్తుందా, ఒకవేళ చేస్తే ఎలాంటి అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను, ఆ రోజు ఆ పర్వదినాన్నైనా లేదా జనరల్ డేస్నైనా నా ప్రొఫెషన్ వైజ్ అయినా వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తాను అనేటివి నాకు కుదిరినంతలో అయితే. ప్రామిస్ అయితే చేయలేను కానీ మ్యాక్సిమం డైలీ ఒక వ్లాగ్, ఈరోజు ఇలా గడిచిందండి, ఈరోజు ఇలా జరిగింది, మీకు చెప్పినట్టే నేను చేశానా అన్నట్టుగా డే వ్లాగ్స్ కింద పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పకుండా షేర్ చేయండి. బట్ ఒక 1 వీక్ వరకు, పండగ అయ్యే వరకు మాత్రం షాపింగ్సే పెడతానండి. ఎందుకంటే బయట మొత్తం షాపింగ్ సీజన్ కదా, మీరు కూడా పండగలకి ఇంటికి వెళ్తారు, సరదాగా ఎక్కడికైనా వెళ్తే ఏం చూస్తే బాగుంటుంది అనుకుంటారు. అండ్ ఎప్పుడైనా కాశీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కాశీ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇంకొక 2 వీడియోస్ షాపింగ్ రిలేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ ఉన్నాయి. మీకు ఖాళీ కుదిరినప్పుడు ఆ వీడియోస్ కూడా చూడండి. కాశీ వీడియోస్ అన్నీ మ్యాక్సిమం 10,000 అయితే దాటలేదండి వ్యూస్. సో మీకు ఈ టైంలో ఖాళీ దొరికింది అనుకుంటే తప్పకుండా చూసి తరించాలి, షేర్ చేయాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా చేంజెస్ చేయాలనుకుంటున్నాను, బట్ స్లో అండ్ స్టడీ అనమాట. ఫస్ట్ ఇప్పటివరకు ఏంటంటే ఒక బెడ్రూమ్ కంప్లీట్ చేశాను పూర్తిగా, బట్టలు పైన ఉండే చెత్త వరకు. అండ్ వైకుంఠ ఏకాదశి కదా, అందుకనేసి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. నేను ఇప్పుడు క్లీన్ చేసే రోజు కూడా ఆఫీస్ మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో వంటలు. ఏకాదశి రోజు అయితే ఏం చేయలేదు, చపాతీ మాత్రమే చేశాను. బట్ పొద్దున్న లేచిన తర్వాత దర్శనం కోసం వాటి కోసం అని చెప్పి నేనైతే పరుగులు పెట్టలేదండి. నాకు టెంపుల్కి వెళ్ళినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రావాలన్నమాట, ఇది నా మెంటాలిటీ. సో వెళ్ళి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు చూసుకున్నా, ఇంటిని తడిగుడ్డది పెట్టడము అంతా క్లీన్ చేసుకున్నాను కదా, కాస్త రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదండి బాబు. అలా చెత్త అంతా ఉంటే అబ్బా ఎప్పుడు క్లీన్ చేస్తా, ఎప్పుడు క్లీన్ చేస్తా, ఎప్పుడు క్లీన్ చేస్తా అనే ఉంటుంది మైండ్లో. మ్యాక్సిమం పొద్దున్న లేచిన తర్వాత నాకు 10-11 ఈ టైంకి ఆఫీస్ ఉంటుందండి. సో బాబు స్కూల్కి వెళ్ళటము, వాడికి సంబంధించినవి చూసుకొని వాడిని పంపించాలి. మనం ఉపవాసం ఉన్నాం, నేనైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నానండి. జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని ఉండాలి అనే ఫాస్టింగ్ అనమాట. ఏదో నీళ్లు కూడా తాగకుండా ఉండేంత కఠినంగా ఉండలేను. ఎందుకంటే నా ప్రొఫెషన్ వైజ్ మొహం నీరసం అయిందనుకోండి, అటు ఆఫీస్కి వెళ్ళి మేకప్ అవి వేసుకొని 4 ఫ్లోర్స్ ఎక్కి దిగుతూ ఒకదాని తర్వాత ఒకటి డ్రెస్ చేంజ్లు, నా శరీరం అంతా కోఆపరేట్ చేయలేదు. పాలు తాగడము, పళ్ళు తినటము అండ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకోవడం లాంటివి చేసే నేను ఉపవాసం చేస్తానండి. నిరంతరం దత్తనామస్మరణలో నేను మనసులోనే ఉంటాను. కఠినంగా అయితే ఉపవాసాలు నేను అస్సలు చేయలేనమాట. అండ్ ఇంట్లో ఉన్నాను అనుకోండి, అప్పట్లో నేను ఇంట్లో ఉండేటప్పుడు చాలా కఠినంగా చేసేదాన్ని. 16 సోమవారాలైనా 7 శనివారాల వ్రతమైనా ఇవన్నీ మనకుండే అవకాశాలని బట్టి మలుచుకుంటూ ఉండాలి. అండ్ భోగికి సంబంధించి మంచి వీడియో అందించాలి అని మనసులో ఉండేది. బట్ బండి తీయడానికి బయటకే లేదు. టెంపుల్కి వెళ్ళాలన్నా ఒక 1.5 to 2 కిలోమీటర్స్ నడుచుకునే వెళ్లాల్సి వస్తుంది. మాకు రోడ్లు వేస్తున్నారు, మీకు చెప్పాను కదా నేను, ఇదిగో ఇలా ఉందన్నమాట రోడ్డు సిచ్యువేషన్. నాకా బండి లేనిదే అడుగు కూడా ముందుకేయలేను. ఇదే పుణ్యక్షేత్రం అనుకోండి, ఎన్ని కిలోమీటర్లైనా అవలీలుగా నడిచేస్తాను. కానీ ఒట్టి రోడ్డు మీద నడవమంటే మాత్రం ఇది పుణ్యక్షేత్రం కాదు, నార్మల్ రోడ్డు అని తెలిస్తే ఒక్క అడుగు కూడా వెయ్యాలనిపించదు. బండి లేనిదే నేను ఎక్కడికి వెళ్ళలేనమాట. ఆ పనులన్నీ ఆపి పెట్టేస్తాను. సో పువ్వులు కావాలన్నా, నాకు నీడ్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెట్కి వెళ్ళాలన్నా నాకు ఇక్కడ బైక్ కంపల్సరీ, చుట్టుపక్కలే వెంటనే ఏమీ ఉండవు. సో అందుకనేసే చెయ్యాలనుకున్న వీడియోలు కూడా పక్కన పెట్టేశానండి. అందుకనే కాస్త అర్థం చేసుకోండి. ఒక 1 వీక్ వరకు కూడా నాకు ఈ రోడ్స్ అవి వేయడానికి కూడా 1 వీక్ పడుతుందిట. ఈ క్షణం ఈ రోజే మీకు షూట్ చేసి చూపించా రోడ్డు సిచ్యువేషన్ అనమాట. మీకు వీడియో పెట్టే టైంకి నేను రోడ్డు సిచ్యువేషన్ అప్పటికప్పుడు కిందకి వెళ్ళి వీడియో షూట్ చేసి చూపించాను అనమాట. సో బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఆఫీస్కి వెళ్తే మాత్రం నేను మెట్రో లేదా ఆటో ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు కార్ కూడా తీయడానికి లేదు.
సో మన వ్యూవర్స్ కాస్త అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్ని. నేను ఏదన్నా తెచ్చుకోవాలన్నా మార్కెట్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదండి. పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తాను, షాపింగ్స్వి కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఈలోపు ఏదన్నా పర్వదినం వచ్చిందనుకోండి, ఒక పౌర్ణము లేకపోతే ఈసారి అనఘాష్టమి పూజ కూడా మీకు చెప్తాను అని చెప్పాను. సో అనఘాష్టమి పూజ అయినా ప్రతిదీ కూడా అవైతే పెద్దగా నాకు బయటకు వెళ్ళి తెచ్చుకునే అవసరం ఉండదు కాబట్టి నాకు ఉన్నంతలో అయితే వీడియోస్ ప్రజెంట్ చేస్తాను. మీరు కంటిన్యూస్గా ఏదైనా ఒకటి పెట్టినప్పుడు దయచేసి వేరేలా భావించొద్దు. అండ్ చెప్పాను కదా, డైలీ వ్లాగ్స్ కింద కూడా అందిస్తాను. ఏం చేసుకున్నా, నా పండగ ఎలా సాగింది, ఇవన్నీ కూడా డైలీ వ్లాగ్స్ లాగా పెట్టాలి అనుకుంటున్నాను. దయచేసి వీడియోస్ని లైక్ చేయండి. చాలా చాలా ఇంప్రెషన్ పడిపోయిందండి. వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ చేయడం లేదు. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనండి ఇప్పుడు ఒక 10,000 మంది చూశారు అని అనుకుంటే అందులో 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఉండట్లేదన్నమాట. నాకు యూట్యూబే రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్తోంది. సో వీడియోస్ ఏం చూసినా నిజంగా మీకు నచ్చుతున్నాయి, ఇవి ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేరింగ్ అనేది మీకు అది అందరికీ ఉపయోగపడే సమాచారం అనిపిస్తేనే షేరింగ్ నేను అడుగుతానండి. ఇలా నా వైకుంఠ ఏకాదశి, దానికి ముందర సంక్రాంతి క్లీనింగ్ సాగుతూ ఉంది. అయిపోయింది అని చెప్పను, అవుతూ ఉంది. ఇంట్లో అయితే పీఠం పెట్టుకోలేదు, పూజ గదిలోనే చేసుకున్నాను. అసలు చాలా అనుకున్నా సాయంత్రం దత్త ప్రదక్షిణ చేసేయాలి, ఏకాదశి దత్తాత్రేయుల వారిని పెట్టేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి పూజ చేసేసుకోవాలి చాలా అనుకున్నాను. బట్ ఆ రోజు ఆఫీస్లో వర్క్ కొంచెం కంటిన్యూ అవ్వడం వల్ల, పండగలు వస్తే ఎక్స్ట్రా వర్క్ ఉంటుందన్నాను కదా, ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ముందు రోజు నుంచి క్లీనింగ్, ఆ రోజు ఫాస్టింగ్. ఇంకా నాకు ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందులోనూ బండి ఇప్పుడిప్పుడే లైన్లో పడుతోంది, మళ్ళీ పూజల్లోకి, వ్రతాల్లోకి, నా రొటీన్లోకి అనమాట. దానివల్ల ఏంటంటే కుదరలేదు. టెంపుల్కి వచ్చాను, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాను, కాసేపు కూర్చొని అదే ఫస్ట్ అనమాట ప్రసాదం తినటం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారికి అయితే చేసి పెట్టి వచ్చేసాను ఆఫీస్ నుంచి రాగానే. సో నేను ప్రసాదం తిని ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాను. మా టెంపుల్లో రామాలయం కూడా, అంటే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా మార్చిలో ఓపెన్ కాకపోతోంది. ఇంకా నాకు పండగే అనమాట. సరే అండి, ఇక డైలీ వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. షాపింగ్స్ ఎవ్రీథింగ్ కూడా వస్తాయి. ఎంకరేజ్ చేయండి. నమస్తే.